నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రంలోనే బీజేపీ ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకోలేదని నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆరోపించారు. బ్లాక్ మనీని వైట్గా మార్చుకునేందుకు పెద్ద నోట్ల రద్దు ఉపయోగపడిందని విమర్శించారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందని వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఎన్డీఏ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని మీడియా సమావేశంలో విమర్శించారు. బడా వ్యాపారులకు 1,00,000 కోట్ల రూపాయలు రుణమాఫీలు చేస్తున్నారని, రైతులకు మాత్రం న్యాయం చేయడం లేదని జీవన్ రెడ్డి విమర్శించారు. రాజకీయ పార్టీ టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా 2 పర్యాలు అధికారానికి వచ్చి ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడం ఏదైతే నిర్లక్ష్యం చేయడం జరిగిందో ప్రజానికం మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు అనుగుణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడం జరిగింది. మిత్రులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మిత్రులు భూపతి రెడ్డి గారు ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడంలో వైఫల్యం చెందడం జరిగిందో అదే రీతిలో జాతీయ స్థాయిలో కూడా 2 పర్యాయాలు అధికారం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఎన్నికలు చేసిన వాగ్దానాలు దేన్ని కూడా నిలబెట్టుకోలేకపోతుంది. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేయడం తమ ప్రధాన బాధ్యతగా పేర్కొన్నారు. సంవత్సరానికి 2 కోట్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు 10 సంవత్సరాలలో 10 × 2 20 కోట్ల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేది.